దేవుడు అప్పు తీసుకుంటాడంటే నీవు నమ్మగలవా? బీదవారికిస్తే దేవునికే ఇచ్చినట్టు. మనుషులకు సహాయం చేస్తే వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడూ మర్చిపోడు. బైబిల్ చెబుతోంది, బీదలను కనికరించువాడు యెహోవాకు అర్పించువాడు. కనికరించడం అంటే ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం, బాధలో ఇబ్బందుల్లో ఉన్నవారికి నీకు చేతనైనంత సహాయం చేయడం, దుఃఖంలో ఉన్నవారికి కన్నీరు తుడవడం, ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం, బీదవారి పట్ల దయ కలిగి వారికి సహాయం చేయడం, ఇవన్నీ దేవుని హృదయాన్ని తాకుతాయి. దేవుడు చెబుతున్నాడు, నువ్వు చేసిన ఉపకారానికి నేను ప్రత్యుపకారం చేస్తాను అని. అందుకే నీకు చేతననైతే సహాయం చిన్నదైనా పెద్దదైనా చేస్తూనే ఉండు. ఎందుకంటే అది మనిషికి కాదు, దేవునికే చేరుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గాడ్ బ్లెస్ యూ.